ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 17వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడట. ఈ రాజుగారు ఒకరోజు తన ప్రజలను దీవించాలనుకున్నాడు, వరాలతో ఆశీర్వదించాలనుకున్నాడు, వాళ్ళ ప్రేమను కూడా పరిశీలించాలనుకున్నాడు. కనుక ఒకరోజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, దండోరా వేయించాడు. ఏమనంటే, ఇదిగో రాజుగారి పుట్టినరోజు వస్తుంది కదా, ఆ పుట్టినరోజు నాడున రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా కానీ రాజుగారి కోటకు రావచ్చు. రాజుగారి కోట ద్వారములు తెరిచే ఉంటాయి. ఎవరు ఏ కాపలాదారులు మిమ్మల్ని ఆపరు. ఆ ఒక్కరోజే ఎవరైనా లోపలికి రావచ్చు. ఈ రాజుగారి మందిరములో మీకు కావలసినది, మీకు నచ్చినది ఏదైనా పట్టుకొని వెళ్ళచ్చు. వాట్ ఎన్ ఆఫర్ కదా, మంచి ఆఫర్. కనుక ప్రజలందరూ ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే కావలి వారు తలుపులన్నీ బారుగా తీసుంచారు. ఇక ప్రజలందరూ ఒక్కొక్కరుగా గుంపులుగా బయలుదేరి వస్తూ ఉన్నారు. రాజుగారి కోటలోనికి ప్రవేశించారు. రాజుగారి యొక్క సింహాసనం ఒకడు పట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. ఒకడు రాజుగారి కిరీటం, బంగారం దై ఉంటుంది కదా, పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మరి ఒక రాజుగారి కత్తి, కొన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. రాజుగారి ఆభరణాలు, రాజుగారి మెడలో ఉన్నవి, చేతులకు ఉండేవి అన్నీ కూడా, ఒకడు రాజుగారి వస్త్రాలు, ఒకడు రాజుగారి ధరించే భుజించే పాత్రలు, సేవించే పాత్రలు, రాజుగారి మంచం, ఇలా ఒక్కొక్కటి పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. రాజుగారు అందరిని చూస్తూ, తీసుకుని వెళ్ళండి, పర్వాలేదు తీసుకుని వెళ్ళండి, మీకు కావాల్సింది తీసుకోండి అంటున్నారు. అయితే ఈ యొక్క హడావడిలో ఈ యొక్క అందరూ చాలా కంగారుగా ఆతృతగా ఏం పట్టుకెళ్ళిపోదామా, ఇంకా ఏం పట్టుకెళ్ళిపోదాం చూస్తుండగా ఒక 10 సంవత్సరాల బాలిక ఒక స్తంభం చాటున దాక్కొని రాజుగారి వైపు చూస్తూ ఉందన్నమాట. దొంగ చూపులు, ఇలా చూడడం మళ్ళీ దాక్కోవడం, మళ్ళీ చూడడం మళ్ళీ దాక్కోవడం. రాజుగారు చూశారు, బహుశా ఈ పిల్ల భయపడుతుందేమో, మొగమాట పడుతుందేమో, తనకేదో కావలసి ఉంటుంది, అడగాలనుకుంటుందేమో అని పిలిచి, అమ్మా చిన్నారి, నీకేం కావాలి అంటే, ఏదడిగినా ఇస్తారా అని అడిగారట. ఏదడిగినా ఇస్తానమ్మా, నీకేం కావాలి అంటే, ఆ చిన్నారి అంటుందంట, నాకు అమ్మా నాన్న లేరు, నేను ఒక అనాథని, మా అమ్మా నాన్న చనిపోయారు, నాకంటూ ఎవరూ లేరు, కనుక మీరు నాకు తండ్రిగా ఉంటారా, నేను నీకు బిడ్డగా ఉంటాను అన్నారట. దానికి రాజుగారు ఎంతో ఆనందపడిపోయారు. అసలు రాజుగారు ఇవన్నీ ఇచ్చేయడానికి కారణం ఏంటంటే, తనకు సంతానం లేదు, తను చనిపోవాలని సమయం వస్తుందని అనుకున్నాడు. తనది ఎవరికైనా ఇచ్చేయాల్సిందే, ఎవరికి ఇవ్వడానికి ఇంకెవరు లేరు. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ యొక్క పిల్ల, ఎప్పుడైతే ఈ పిల్ల నాకు మీరు తండ్రిగా ఉంటారా అని అడిగిందో, వెంటనే తప్పనిసరిగా నేను ఇక నుంచి నీకు తండ్రిని, నువ్వు నాకు బిడ్డవు, నువ్వు నా సొంత బిడ్డవు అని చెప్పి, రాజుగారికి బిడ్డ వచ్చింది కదా, ఒక ఆజ్ఞ జారీ చేశారట. ఎవరెవరు ఏమేం చేతులు వదిలేసి వెళ్ళిపోండి అన్నారట అందరినీ. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు బిడ్డ లేరు, ఇప్పుడు నాకు బిడ్డ వచ్చింది, ఇదంతా నా బిడ్డగా చెందాలి అని చెప్పి అందరూ రాజుగారు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేయాల్సిందే, అందులో తిరుగులేదు. నిజానికి రాజుగారు ఇదంతా చేసింది ఎందుకంటే, ఎవరైనా తనను కోరుకుంటారా, తను ఒంటరివాడు అందరికీ తెలిసిందే, తనకు పిల్లలు లేరు అందరికీ తెలిసిందే, ఎవరైనా తనకు తోడుగా ఉంటారా, తనను ప్రేమించారని తెలుసుకోవడానికి చూస్తే ఎవరూ కూడా ముందుకు రాలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్నారి పాప వచ్చి, నాకు మీరు తండ్రిగా ఉండండి, నేను నీకు బిడ్డగా ఉంటాను అంటే, అమ్మా అయితే ఈ రాజ్యం నీ కొరకు ఉంటుంది, నాకున్న సమస్తము నీదే అవుతుంది అంటూ ఆ బిడ్డను ఆ యొక్క రాజుగారు స్వీకరించారంట.
దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో సంథింగ్ సిమిలర్ టు దిస్ ఈజ్ టేకింగ్ ప్లేస్. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు మరణించాడు. ఆ చిన్న ప్రాయములోనే, యవ్వన ప్రాయములోనే సొలొమోను మహారాజుగా ఆశీర్వదింపబడ్డాడు, సింహాసనాన్ని చేపట్టాడు. అయితే ఒక రోజున ఆ యొక్క దేవుని మందసము ఉన్నటువంటి మందిరంలోనికి వెళ్ళి అక్కడ రాత్రి అక్కడే నిద్రించాలనుకున్నాడు. రాత్రి అక్కడ నిద్రించుండగా దేవుడు రాత్రి కలలో కనిపించి, సొలొమోను, సొలొమోను, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, నీకేం కావాలో అది కోరుకో నాయనా అని అంటున్నాడు. ఆయన బంగారం కోరుకోవచ్చు, కానీ ఆయన కోరుకోలేదు. ఆయన సంపదలు, ఐశ్వర్యము కోరుకోవచ్చు, అదియు ఆయన కోరుకోలేదు. ఆయన రాజు కనుక శత్రువుల వినాశనం కోరుకోవచ్చు, అదియును ఆయన కోరుకోలేదు. యుద్ధాలలో విజయము లేదా కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కోరుకొనవచ్చు కాక, అదియును ఆయన కోరుకొనక, ఆయన కోరుకున్న కోరిక ఏమిటంటే, ప్రభువా, చిన్న ప్రాయములోనే నేను రాజునయ్యాను కదా, మరి ఈ రాజుగా నేను నా బాధ్యతలు చేపట్టాలి అంటే నాకు కావలసినది జ్ఞానము ప్రభువా. వాక్యం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. కావున ఈ మీ సేవకునకు మంచి చెడ్డలెంచు పాలించు వివేకమును ప్రసాదింపు. మంచి చెడులను ఇచ్చి వివేచన ఇచ్చు పాలించు వరమును, పాలించు జ్ఞానమును దయచేయండి ప్రభువా అని అడిగేసరికి ఆ యొక్క ప్రభు ఎంతగానో సంతసిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, తర్వాత వాక్యం వచనం చదవమ్మా. యావే అతనితో నీవు దీర్ఘాయుష్యును సిరి సంపదలను శత్రు వినాశనమును కోరుకోలేదు కదా. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము నువ్వు అడుగుకొంటివి. నేను నీ కోరికను తీర్తును, తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికీ లేని గొప్ప వివేకము, విజ్ఞానము నీకు ప్రసాదింతును. నీవు అడుగుకున్న ఇంకో విషయం ఏంటంటే, అతను వివేకం ఒకటి అడిగాడు కదా, దేవుడు అది ఒకటే ఇవ్వచ్చు కదా. చూడండి తర్వాత వాక్యం, నీవు అడగకున్నను ఈ వరమును కూడా నీకిత్తును, ఇంకొక వరము కూడా నీకు ఇస్తున్నాను. ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవిత కాలమందెల్లా నీకు లభించును గాక. అందుకే ఇంగ్లీష్ లో కూడా ఒక ఇడియం ఉంటుంది కదా, యాజ్ వైజ్ యాజ్ సోలమన్, యు ఆర్ యాజ్ వైజ్ యాజ్ సోలమన్. నువ్వు సొలొమోను ఎంత తెలివైన వాడో నువ్వు అంత తెలివైన వాడివి. సొలొమోనును పోలుస్తున్నారు. సొలొమోను కంటే గొప్ప విజ్ఞానకర్త మరొకడు లేడు, ఒక యేసు ప్రభు తప్ప. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన జ్ఞానాన్ని కోరుకుంటే ఆయన ప్రార్థన నచ్చింది కనుక దేవుడు మెచ్చాడు కనుక జ్ఞానమునిస్తున్నాడు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, దీర్ఘాయుష్యు, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, అందుకే యేసు ప్రభు అంటున్నారు, మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెదకండి, తరువాత అవన్నీయును మీకు లభించును. మనం అనుకుంటాం, ఈరోజు గుడికి వెళితే, ఈరోజు నా ఉద్యోగం మాని, నా వ్యాపారం మాని గుడికి వెళితే నాకు 1000 రూపాయలు లాసు. దిస్ ఈజ్ ద వే వీ థింక్, రైట్? ఇదే కదా మన ఆలోచన. ఈరోజు గుడికి వెళితే నాకు లాసు, నాకు నష్టం అని భావించే మన విశ్వాసం ఇదైతే, దేవుని యందు ప్రియుల ప్రభు అంటున్నారు, నీవు మొదట కాంక్షించాల్సింది డబ్బు కాదు, నువ్వు కాంక్షించాల్సింది ఐశ్వర్యము కాదు,
నువ్వు పాకులాడాల్సింది బంగారము కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. యూ హ్యావ్ టు సీక్ ద లార్డ్. దేవునిని మాత్రమే నీవు ఆశించాలి. దేవుని నీవు ఆశిస్తే మిగతావన్నీ కూడా దే ఫాల్ ఇన్ టు ఆర్డర్. అవన్నీ కూడా నీకే. ఆ బాలిక, ఆ చిన్నారి, రాజుగారండి నాకు నీ సింహాసనం వద్దు, నీ కత్తి వద్దు, నీ కిరీటం వద్దు, నీ వస్త్రాలు వద్దు, నాకు నీ యొక్క సంపద వద్దు, నీ డబ్బు వద్దు, నాకు మీరు కావాలి అన్నదో, ఎప్పుడైతే ఆ పిల్ల రాజుగారిని స్వీకరించిందో రాజుగారే ఉన్నదంతా ఆ పిల్లదే. ఎప్పుడైతే ముందు నీవు నేను మొట్టమొదటిగా దేవుణ్ణి స్వీకరిస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుణ్ణి కోరుకుంటామో, దేవుణ్ణి కావాలనుకుంటామో, దేవుని యందు ప్రియులారా, ద రెస్ట్, ద హోల్ వరల్డ్, ద హోల్ యూనివర్స్ ఈజ్ యువర్స్. సమస్తము నీదే. ఎందుకంటే సమస్తమునకు అధిపతి అయిన దేవుడు నీ తండ్రి కనుక, నీ మిత్రుడు కనుక, నీ స్నేహితుడు కనుక, నీతో ఉన్నవాడు కనుక, నువ్వు ఆయన కలిగి ఉన్నావు కనుక దేవుని యందు ప్రియులారా. మరి మన జీవితాలలో ఎవరెవరి కోసమో దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఏ వస్తువుల కోసమో దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఇఫ్ దట్ ఈస్ అవర్ ఫెయిత్, we are not going to be successful in our spiritual journey. మన ఆత్మీయ ప్రయాణములో we will be utter failures. నష్టపోతాం, ఓడిపోతాం. మనము దేవుణ్ణి కాంక్షించకపోతే, జ్ఞానమును కోరుకొనకపోతే, ఆ ప్రభుని ప్రేమించకపోతే, ఆ ప్రభుని కోల్పోతున్నట్లయితే ప్రతి చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, ప్రతి వ్యక్తుల కొరకు, వస్తువుల కోసం, లోకము కొరకు, శారీరక అవసరాల కోసం ఆ ప్రభుని కోల్పోతే we will lose everything. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో మొట్టమొదటిగా ప్రభుని కాంక్షించండి. ఇక్కడ ఒక 3 విషయాలను కూడా జోడించాలనుకుంటున్నాను మొదటి పట్టణము ద్వారా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సొలొమోను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? ఈ జ్ఞానం ఎందుకంట? తన బాధ్యతలు చక్కగా నెరవేర్చగలిగే జ్ఞానం. ఓకే, తను చిన్న ప్రాయంలో రాజు అయిపోయాడు. ప్రజలు చూస్తే లక్షల కొలది ఉన్నారు. వీళ్ళందరినీ పరిపాలించాలి అంటే నాకు దేవుని జ్ఞానం కావాలని నమ్మాడు. దేవుని యందు ప్రియులారా, ఒక తల్లిగా నీకు ఒక బాధ్యత ఉంది కదా, ఒక తండ్రిగా ఒక బాధ్యత ఉంది కదా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ఒక లాయర్గా, ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, ఒక మఠవాసిగా, ఒక బాలుడిగా, విద్యార్థిగా, మనందరికీ ఇక్కడ we all have responsibilities, we all have duties. బాధ్యతలు కలిగి ఉన్నాం. మరి ఆ బాధ్యతలను మనం చక్కగా నెరవేరుస్తున్నామా? ఆ బాధ్యతలు నెరవేర్చగలిగే జ్ఞానమును మనం ఎప్పుడైనా కోరుకున్నామా? ప్రభువా నాకు ఈ బాధ్యత ఇచ్చావు కదా అంటావా? నాకు ఉద్యోగం ఇచ్చావు కదా, నాకు జీతం ఇచ్చావు కదా అంటావా? మోర్ దాన్ ద సాలరీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మోర్ దాన్ ద సాలరీ, ఇట్ ఈస్ యువర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ, సొసైటీ. నీ బాధ్యతను చక్కగా నెరవేర్చగలిగే జ్ఞానమును అడగండి. పిల్లలు, ఇదిగో నేను చదవాల్సిన ఈ చదువును చక్కగా అర్థము చేసుకునే జ్ఞానము ఇవ్వు ప్రభువా. తల్లిదండ్రులు బిడ్డలను సరైన రీతిలో పెంచగలిగే జ్ఞానమును ఇవ్వు ప్రభువా, నా బాధ్యతను నెరవేర్చగలిగే జ్ఞానమును ఇవ్వు ప్రభువా అని మనము ప్రార్థించాలి. బాధ్యతను నెరవేర్చడానికి కావలసినటువంటి జ్ఞానము మనం కోరుకోవాలి దేవుని. ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, మంచి చెడులను గుర్తించగలిగే వరం కోరుకున్నాడు సొలొమోను. ఏంటట? మంచి చెడు విచక్షణా జ్ఞానం, వివేకము విచక్షణా జ్ఞానము ఆయన కోరుకున్నాడు దేవుని యందు ప్రియులారా. ద ప్రాబ్లం విత్ అస్, దిస్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆలకించండి.
మన సమస్య ఏంటంటే ప్రస్తుత సమాజం యొక్క సమస్య, మనందరి సమస్య ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలనుకోవడం లేదు. మనం తెలుసుకుంటే మంచే చెయ్యాలి, చెడు చెయ్యకూడదు. మనం ఏం చేస్తున్నామంటే నాకు ఏది ఇష్టమో అదే మంచి, అంతే. నువ్వు ఒక తప్పుడు వ్యక్తిని భర్తగా కోరుకుంటావు, ఇది మంచిగా చెడు అంటే చెడు తేలిపోతుంది. కానీ నువ్వేం చేస్తావు, నాకు నచ్చింది కనుక నాకు అదే కరెక్ట్, నేను అదే చేస్తాను. ఒక తప్పుడు పనిని నీకు నచ్చింది కనుక ఇది మంచా చెడు అని బేరీజు వేసుకోవడం లేదు. మనం విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే నాకు ఇది ఇష్టం కనుక ఇది కరెక్టే, తాగడం నాకు ఇష్టం కనుక కరెక్టే, వ్యభిచారం నాకు ఇష్టం కనుక కరెక్టే, అక్రమ సంబంధం నాకు ఇష్టం కనుక కరెక్టే. ఇదా సొలొమోనుకి మనకి తేడా. సొలొమోను అంటున్నాడు, ప్రభువా మంచి చెడు తారతమ్యం తెలుసుకునే విచక్షణ జ్ఞానము నాకు ఇవ్వి ప్రభువా, చెడుని చెయ్యను మంచినే చేస్తాను. ఆ జ్ఞానముతో మనం ఏంటంటే చెప్పాను కదా, నీకు నచ్చింది మంచిది అనుకుంటున్నావు, నీకు నచ్చనిది చెడు అనుకుంటున్నావు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ మనలో లేదు. నువ్వు ఉన్నాదని చెప్పుకుంటే ఉండదు. నీ చేతలలో, నీ మాటల్లో, నీ రాతల్లో, నీ పలుకుల్లో, నీ జీవితంలో అది కనిపించాలి. దేవుని యందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఆలోచిస్తున్నావా? దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావా, పోరాడుతున్నావా? సహోదరుడా, సహోదరి, వద్దు. ప్రభుని అడగండి, విచక్షణ జ్ఞానం ఇవ్వండి. ప్రభు, నేను మాట్లాడుతుంది మంచా చెడా, నేను చేస్తుంది మంచా చెడా, నేను కోరుకుంటుంది మంచా చెడా, ఇది మనం చూడాలి. అలా చూస్తూ మన జీవితంలో దేవునిలో ముందుకు సాగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన జ్ఞానం అడిగిన సొలొమోను, మంచి చెడుల తారతమ్యమును తెలుసుకోగల జ్ఞానం అడిగిన సొలొమోను. మూడవది ఏంటంటే దేవుని యందు ప్రియులారా, దేవుడు ఆశించే విధముగా ప్రార్థన చేశాడు సొలొమోను. ఓకే, దేవుని మనసులో ఏముందో అది అతను తెలుసుకొని ప్రార్థన చేశాడు. నీ మనసులో ఏముందో, నీ కోరిక ఏమిటో ప్రార్థన చేసే కన్నా దేవుడి మనసులో ఏముందో, దేవుడు ఆశించే విధముగా, దేవుడు మెచ్చే విధముగా, దేవుడు కోరుకునే విధముగా నువ్వు నేను ప్రార్థించగలిగితే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థన కాదు, మిగిలిన కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. హలో, ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సొలొమోను జీవితం మనకు నేర్పుతుంది బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగే జ్ఞానము కొరకు ప్రార్థించాడు. రెండవది, మంచి చెడుల తారతమ్యము తెలుసుకోగలిగే విచక్షణ జ్ఞానము కొరకు ప్రార్థించాడు. మూడవది, తన మనసులో ఏముందో అది ఆయన ప్రార్థించడం కన్నా, తనకేం కావాలో అది ఆయన అడగడం కన్నా, దేవుని మనసులో ఏముందో, దేవుడు ఆశించేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా, దేవుడు సంతోషించేటట్టుగా ఆయన ప్రార్థించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సొలొమోను వలె మనం ప్రార్థిద్దాం. సొలొమోను వలె దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉందాం. సొలొమోను వలె విజ్ఞానమును కోరుకుందాం. సొలొమోను వలె విచక్షణ జ్ఞానాన్ని కోరుకుందాం. సొలొమోను వలె దేవుడు ఆశించే విధంగా ప్రార్థిద్దాం, జీవిద్దాం. ఓకే,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేషువా వందనం, యేసువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటి పట్టణం ధ్యానాంశం. ఓకే, నౌ వి గో టు ద గాస్పెల్ రీడింగ్. సువార్త పట్టణాన్ని ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, మూడవ పట్టణం సువిశేష పట్టణంలో మనకు అక్కడ 3 ఉపమానాలు, చిన్న చిన్న ఉపమానాలు కనిపిస్తున్నాయి. ఓకే, మొట్టమొదటి చూడండి, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి కదా, 44వ వచనం నుంచి ఉన్నటువంటి వాక్యములో 44వ వచనం ఒక్కటే, అదొక్కటే ఒక దానికి హెడ్డింగ్ ఏముందో చూడండి. దాచబడిన ధనము. దాచబడిన ధనము. ధనము దాచబడిందట. పరలోక రాజ్యము పొలములో ధనము వలె ఉన్నది. ఒకడు దాన్ని కనుగొన్నాడు, అచటని దాచి ఉంచాడు, సంతోషంతో వెళ్ళాడు, తనకున్నదంతా అమ్మాడు, ఆ పొలమును కొన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎందుకు దాచబడిన ధనం అంటే ఆ హిస్టరీకి వెళ్దాం. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కదా. ఆ రోజుల్లో ఎవడి ఆస్తి ఎవడి సొత్తు వాడి యొక్క ఇంటిలోనే దాచుకునేవారు. ఒక్కొక్కసారి యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగితే వీళ్ళ ప్రాణాలు పోయేవి ఒకటి. రెండవది శత్రువులు వచ్చి దోచుకునేవారు 2. మూడవది వీళ్ళను బానిసలుగా కట్టేసి తీసుకెళ్ళిపోయేవారు వాళ్ళ రాజ్యానికి. ఈ మూడిట్లో ఏం జరిగినా వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళు కోల్పోతారు. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకున్న పొలములో కానీ ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా యుద్ధం వస్తుంది అన్నప్పుడు, యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది అన్నప్పుడు, లేదంటే సంపద ఎక్కువైపోయింది అన్నప్పుడు, దొంగల కళ్ళు పడ్డాయి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక పొలాన్ని కొనుక్కొని ఆ పొలంలో ఎవరికి తెలియకుండా పెద్ద గొయ్యి తవ్వి అందులో ఒక పెద్ద పెట్టిని పెట్టి ఆ పెట్టిలో ఈ బంగారు నాణాలని దాచుకునేవారు. ఒకవేళ శత్రువులు వచ్చారనుకో, ఇంట్లో ఏమి లేదు, సేఫ్. వాడి బంగారం వాడికి సేఫ్, వాడి ఆస్తి వాడికి సేఫ్. సపోజ్ ఇతన్ని కట్టేసి తీసుకెళ్ళిపోయారు అనుకో, తీసుకెళ్ళిపోని ఏదో ఒక తప్పించుకొని వస్తాడో లేదా వాళ్ళే వదిలేస్తారో, ఏదో ఒక రోజున 10 సంవత్సరాలకో 20 మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇతనికి తెలుసు భూమి ఎక్కడ ఉందో, ఎక్కడ పాతి పెట్టాడో, కరెక్ట్గా వెళ్ళి వాడి ధనాన్ని వాడు తీసుకునేవాడు. సో ఇది వాళ్ళ రోజుల్లో ఆ యొక్క పద్ధతి. కనుక దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, అటువంటిది చాలామంది అలా దాచి చచ్చిపోగితే ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి ఒక పొలములో గొప్ప ఆస్తి భద్రపరచబడిందని తెలుసుకున్నాడు. అంటే ఈ పొలము యొక్క విలువ కేవలం 1 ఎకరం విలువ కాదు, దాని లోపల ఉన్నటువంటి గొప్ప నిధి. ఆయన ఆ పొలము యొక్క విలువ గుర్తించాడు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా గుర్తించడం. దేని గుర్తించడం? విలువను గుర్తించడము. దేవుని యందు ప్రియులారా, షుడ్ నో ఇట్స్ వాల్యూ. విలువను గుర్తించడం. సేమ్ అటువంటి ఉపమానమే 2వ ఉపమానం ప్రభు చెప్తున్నారు, ఆణిముత్యం ఉపమానం. 43వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు 45వ వచనం. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యముల ఆనిముత్యముల కొరకు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒకే ఒక్క ముత్యాన్ని కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అమ్మడము కొనడము తర్వాత చూద్దాం. వీరిద్దరూ కూడా చేసింది ఒకటే. ఏంటది? విలువను గుర్తించడం. ఆ వ్యాపారి లేదా ఆ యొక్క రైతు అయితే ఆ పొలము యొక్క విలువ ఏమిటో గుర్తించాడు. ఈ వర్తకుడైతే ఈ ఆణిముత్యం యొక్క విలువ ఏమిటో ఎంతో గుర్తించాడు. ఓకే, విలువను గుర్తించడం. ఈరోజు మొత్తం 6 విషయాలు మీకు చెప్తున్నాను. 6 విషయాలు. ఇవి 6 కాదు కదా,
ఇవే 6. ఓకే, 6 విషయాలు, అందులో 3 చెప్పేశాను. సొలొమోను దీనికి బాధ్యతలు నెరవేర్చడం కొరకు ప్రార్థన చేశాడు, మంచి చెడుల విచక్షణ కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు ఆశించి ప్రార్థన చేశాడు. అయిపోయింది మొదటి పట్టణం. సువిశేష పట్టణంలో 3 విషయాలు మీతో పంచుకుంటున్నాను. మొదటిది విలువను గుర్తించడం. ఈ రైతు కానీ ఈ వ్యాపారి కానీ, రైతు పొలము యొక్క విలువ గుర్తించాడు, వ్యాపారి ఆణిముత్యం యొక్క విలువ గుర్తించాడు. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ ఆ రైతువు నువ్వైతే, ఆ వ్యాపారివి నువ్వైతే, నీవు పొలము యొక్క విలువ ఏంటి? ఆ పొలము యేసు అనే పొలము. ఆణిముత్యం ఒక విలువ ఏమిట? ఆణిముత్యం యేసు అనే ఆణిముత్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసునందు గల విశ్వాసము దాచబడిన ధనము వంటిది. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసునందు గల విశ్వాసము, దేవునితో సహవాసము, దేవుని కృపలో జీవించడము, దేవుని చిత్తమును పాటించడము, ఈయనకు ప్రియమైన బిడ్డగా జీవించడం అంటే ఏమిటో తెలుసా? దాచబడిన ధనము, విలువైన ముత్యము. ఈ క్రైస్తవ జీవితము, ఈ క్రీస్తునందు గల విశ్వాసము. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు ఒక విచారంలో ఒక ముసలమ్మ ఉండేదట. భర్త చచ్చిపోయాడు, ఒక్కగానొక్క కొడుకు. ఈ కొడుకు ఏం చేశాడు? అమెరికా వెళ్ళాడు అమ్మని బాగా చూసుకుందామని. అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోయాడు, అమ్మను మర్చిపోయాడు. ఈ విచారణలో ప్రజలందరూ తెలుసుకొని, అయ్యో ఈవిడ చాలా పేదరికంతో ఉంది, ఎవరూ లేరు, దిక్కులేని ఆవిడ, మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా తలో 10 రూపాయలు వేసుకొని రోజు నెలకింత అంటూ ఆవిడకి ఇస్తున్నారట. ఒకరోజు విచారణ గురి ఇలాగ చాలా సంవత్సరం వరకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ప్రతి నెల కావాల్సినవి పంపిస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత ఒకసారి విచారణ గురువు వెళ్ళారంట మాట్లాడడానికి. ఎలాగున్నావమ్మా, బాగున్నావా, కానీ నీ కొడుకు అంటే నీకు చాలా ఇష్టం కదా, నీ కొడుకు నువ్వు అంటే చాలా ఇష్టం కదా. అవునండి, ఇష్టమేనండి. మరి నీ కొడుకు నీకేం డబ్బులు పంపించట్లేదా? ఏం పంపించట్లేదండి. ఎందుకని? అసలు ఏమి ఒక ఫోన్ కూడా చేయడం లేదా? ఫోన్ కూడా చేయట్లేదు. నాకెక్కడదండి ఫోను? పోను ఉత్తరాలు రాస్తున్నాడు. ఉత్తరాలు రాస్తున్నాడండి. ఆ ఉత్తరాల్లో ఏ గ్రీటింగ్ కార్డులు పంపిస్తాడండి అని చెప్పింది. ఉత్తరాల్లో గ్రీటింగ్ కార్డులు. ఫాదర్ డౌట్ వచ్చింది, ఏదో ఉత్తరాలు జీవించి చూద్దాం అని అంటే ఆ ఉత్తరాలు తీసుకొని వస్తే ఆ ఉత్తరాలలో ఆ యొక్క మాటలతో పాటు అందులోని $500 $100 అమెరికా, అది తీసుకొని వెళ్ళి బ్యాంకుకి వెళ్తే వాళ్ళు తిరిగి డబ్బులు ఇస్తారు. ఓకే, ఒక $500 అంటే సుమారు ఒక $50,000, $100 సుమారు ఒక $10,000. ఇంత కట్టగట్టుకొని ఇంట్లో కూర్చొని నాకేం లేదు, నాకు మీరే చూడండి అని అంటే ఫాదర్ గారు అన్న, అమ్మా మేము నీకు ఇవ్వడం కాదు, నువ్వే మమ్మల్ని అందరినీ పోషించగలవు, అంత డబ్బు నీ దగ్గర ఉంది. కాకపోతే నీ విలువ, నీ ఆస్తి విలువ నువ్వే తెలుసుకోకుండా పేదరికంలో ఆకలితో అలమటిస్తున్నావు అని చెప్పి ఆ యొక్క ఫాదర్ గారు చెప్పారంట. దేవుని యందు ప్రియులారా, ఈ లోక జీవితంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ రియలైజ్ హిస్ ఇంపార్టెన్స్, వీ డోంట్ రియలైజ్ హిస్ వాల్యూ. ఇతని యొక్క విలువ ఏమిటో, ఇతను ఎంత విలువ కలిగిన వాడో, ఇతను ఎంత ముఖ్యమో, ఇతను ఎంత అవసరమో, ఇతని ఎంత విశ్వాసం ఎంత అవసరమో మనము గుర్తించటం లేదు చాలాసార్లు. వీఆర్ సో మచ్ అబ్సెస్డ్ విత్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంతో తలామునకలైపోతున్నాం, విచ్ ఈస్ నాట్ పర్మనెంట్. ఈ లోకముతో బిజీ అయిపోతున్నాం, విచ్ ఈస్ నాట్ పర్మనెంట్. స్నేహితుల కోసం త్యాగాలు చేసేస్తున్నాం, విచ్ ఈస్ నాట్ పర్మనెంట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకోండి,
ప్రభుని విడిచిపెట్టే ప్రయత్నం, ప్రభుని యొక్క విలువను గుర్తించడం ఈ రోజున మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ రైతు జీవితం లేదా ఈ వ్యాపారి జీవితం పొలములో దాచబడిన విలువను అతను గుర్తించినట్లుగా, ఆనిముత్యం యొక్క విలువ ఇతను గుర్తించినట్లుగా, యేసు యొక్క విలువ, యేసునందుగల విశ్వాసం యొక్క విలువ, క్రైస్తవ జీవితం యొక్క విలువ, పుణ్య జీవితం యొక్క విలువ, మోక్ష రాజ్యం యొక్క విలువ, ఆత్మ సంరక్షణ యొక్క విలువ మనం గుర్తించి జీవించాలి దేవుని యందు ప్రియులారా. ఇది సువిశేష పట్టణంలో మొదటి ధ్యానాంశం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, ఈ రైతు ఏం చేశాడండి? ఆ రైతు అనుకుందాం, ఓకే. రైతు ఏం చేశాడు? పొలం పనికిన తర్వాత తనకున్న ఇల్లు, వాకిలి, పొలము మొత్తం అమ్మేశాడు. ఆ డబ్బు తెచ్చాడు. తెచ్చి ఏం చేస్తున్నాడు? ఈ ఒక్క పొలము కొంటున్నాడు. ఒక్క పొలము కొరకు తనకున్నదంతయు ఆయన త్యాగము చేస్తున్నాడు. త్యాగము చేయడం. మొదటిది విలువను గుర్తించుట, రెండు త్యాగము చేయుట. ఈ పొలము కొరకు, ఈ ఆనిముత్యము కొరకు వారిద్దరూ కూడా వారికి ఉన్నదంతయు కూడా అమ్మివేసి కొనుక్కున్నారంట. మీకు ఒక నిజమైన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. వింటున్నారు అందరూ? నిద్రపోతున్నారు ఎవరైనా? నిజంగా జరిగిన సంఘటన. ఎడ్వర్డ్ III అనే ఒక రాజు ఇంగ్లాండ్ను పరిపాలిస్తూ ఉండేవాడు 1936 సంవత్సరంలో. 1936 సంవత్సరంలో ఎడ్వర్డ్ III అనే రాజు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. మనవాడు పారేసుకున్నాడు. ఏం పారేసుకున్నాడు? టక్కని చెప్పేస్తారు, అది మాత్రం మనసు పారేసుకున్నాడట. ఓకే, మనసు పారేసుకున్నాడు. ఎవరి మీద అంటే మహారాణి మీద, అంటే పక్క రాజ్యపు రాజకుమార్తె మీద కాదు, ఆ రాజ్యములోనే పని చేస్తున్న ఒక పని మనిషి మీద, లేదంటే ఒక చిన్న సామాన్యురాలు, కామనర్ అంటారు, ఆర్డినరీ లేడీ, ఆర్డినరీ గర్ల్, ఒక అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఓకే, పారేసుకోవడం వచ్చా మీకు? పారేసుకోకండి. ఓకే, మనవాడు మాత్రం పారేసుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనసు పారేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇంతలో వాళ్ళకు రూల్స్ బుక్ ఉంటుంది కదా, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం లాంటిది. రూల్స్ బుక్ చూస్తే చట్ట ప్రకారము రాజు అనేవాడు రాజకుమార్తెనే పెళ్లి చేసుకోవాలి, మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. కామనర్ని, సామాన్యులని పెళ్లి చేసుకోకూడదని రూల్ ఉంది. ఓకే, కనుక నౌ హీ హ్యాడ్ ఓన్లీ 2 ఆప్షన్స్. అందులో ఒకటే ఎంచుకోవాలి. ఏంటంటే, నువ్వు సామాన్యురాలైనటువంటి ఆ యొక్క పిల్లను ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ నాకు ఆ పిల్లే కావాలి, పెళ్ళే కావాలంటావా, నువ్వేం చేయాలి? ఈ రాజ్యాన్ని వదిలేయాలి. మీకు ఏదో సినిమా గుర్తొస్తున్నట్టు ఉంది, అక్కడికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి. ఓకే ఓకే, పిల్ల కావాలా, పెళ్ళి కావాలా? రాజ్యాన్ని వదులుకోవాలి. రాజ్యము కావాలా? పిల్ల వద్దు, పెళ్ళి ఉంటుందిలే ఏదో రాజకుమార్తెతో. అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఎడ్వర్డ్ III అనే రాజు ఏం చేశాడు తెలుసా? హి టుక్ ఎ చాయిస్. నాకు నా రాజ్యము కన్నా నేను ప్రేమించిన అమ్మాయే కావాలి అంటూ అమ్మాయి కొరకు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కొరకు రాజ్యాన్ని విడిచిపెట్టి నడిచి వెళ్ళిపోయాడంట ఆ అమ్మాయి వెనక. హీ లవ్డ్ సంథింగ్ అండ్ సమ్వన్, ఫర్ దాట్ లవ్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఈ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. రాజ్యాధికారాన్ని విడిచిపెట్టడం అంటే ఆ బంగారాన్ని, ఆ సంపదలను, ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను, ఆ గౌరవాన్ని, ప్రతిష్టను, సమస్తాన్ని విడిచిపెడుతున్నాడు కేవలము ఆ ఒక్క తను ప్రేమించినటువంటి వ్యక్తి కొరకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా ఈ యొక్క ప్రభుని యొక్క విలువను గుర్తిస్తే, ఈ దాచబడిన ధనమును గుర్తిస్తే, ఈ యొక్క అమూల్యమైన విలువైన ముత్యము యొక్క విలువ గుర్తిస్తే, వాట్ డు యు డూ, వాట్ యు హ్యావ్ టు డూ, మనము చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, అవసరమైతే సమస్తమును కూడా విడిచిపెట్టడానికి,
సమస్తమును కూడా ఈ ప్రభువు కొరకు త్యాగము చేయడానికి సిద్ధముగా ఉండాలి. యేసునందు గల విశ్వాసము కొరకు, దేవుని చిత్తమును పాటించుట కొరకు, యేసుని కోల్పోకుండుట కొరకు, కృపలో నిలిచి ఉండుట కొరకు, సమస్తమును వదులుకొనుటకు పరిత్యజించుటకు సిద్ధపడిన విశ్వాసివి నీవు కాగలవా? ఈ రోజుల్లో రాజకీయాల కొరకు ప్రభుని విడిచిపెట్టేస్తున్నాం. ఉద్యోగాల కొరకు, క్రైస్తవుడు అయితే ఉద్యోగాలు ఎవరంట అంటే క్రీస్తుని వదిలేస్తున్నాం. వివాహాల కొరకు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం. ఆస్తిపాస్తుల కొరకు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం. స్నేహితుల కొరకు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం. లోకాశల కొరకు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం. విచ్ మీన్స్ మనము ఈ ప్రభుని యొక్క విలువను గుర్తించలేదు, దాచబడిన ధనమును కనుగొనలేదు, ఈ విలువైన వెలగల విలువైన ఆనిముత్యమును మనం గుర్తించలేదు. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ నువ్వు గుర్తిస్తే ఈ ప్రభువు కొరకు దేనికైనా సిద్ధపడతావు, దేనినైనా త్యాగము చేస్తావు. దేవుని యందు ప్రియులారా, త్యాగము చెయ్యట, విలువను గుర్తించట, త్యాగము చెయ్యట. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవది, చిట్ట చివరిది, దేవుని యందు ప్రియులారా, త్వరపడుట. ఏంటది? త్వరపడుట. ఇప్పుడు ఆ పొలము యొక్క విలువను తెలుసుకున్న ఆ యొక్క వ్యక్తి వచ్చే సంవత్సరం కొందాంలే అన్నాడా? ఈ మధ్యన ఎవడు కొనేస్తాడో? విలువైన ఆనిముత్యమును కనుగొన్న వ్యక్తి, వర్తకుడు, తర్వాత చూద్దాంలే అన్నాడా? వెంటనే. ఈ ఉపమానంలో, 2 ఉపమానాల్లో ఒక వాక్యము వెంటనే అని రాయబడి ఉంది. వెంటనే, 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 త్వరితముగా, త్వరపడ్డారు. దేవుని యందు ప్రియులారా, ఆలస్యము చేయక, రేపు చూద్దాం మాపు చూద్దామని కాక వెంటనే వేగిరపడ్డారు. దేవుని యందు ప్రియుల, దీని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రభుని యొక్క విలువను గుర్తించు. ఈ ప్రభుని పొందుకున్నకు సమస్తమును కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించడానికి సిద్ధపడు. అండ్ దట్ షుడెంట్ బి లేట్. అది రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అరే కుర్రవాడిని కదా ఆడుకుంటా, యవనస్తుని కదా లోకంతో జీవిస్తా, అరే మధ్య వయసుకు నాకు బాధ్యతలు ఉన్నాయి, భార్య పిల్లలను పెంచాలి, పోషించాలి, తర్వాత ప్రభుని చూసుకుంటా అన్నటువంటి ఆలోచనలు కాకుండా త్వరపడి ఈ ప్రభుని పొందుకోవాలి. దేవుని యందు ప్రియులారా, మన సైకాలజీ ఏంటంటే పెద్దయ్యాక, ముసలయ్యాక, పనులన్నీ అయిపోయాక, ఏ పని లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాను అని మనం అనుకుంటాం కదా. దేవుని యందు ప్రియులారా, అందరికీ ముసలి ప్రాయం వస్తుందని గ్యారంటీ లేదు. రేపు ఎంతమంది చూస్తారో ఎవరికీ తెలియదు. కనుక నేడే, ఇప్పుడే, ఈ క్షణమే త్వరపడి ఈ ప్రభుని అందుకోవాలి, ఈ ప్రభుని స్వీకరించాలి, ఈ ప్రభుని పొందుకొనుట కొరకు త్వరపడాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిట్ట చివరిగా ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకానొక రోజున ఒక టికెట్ కలెక్టర్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ టికెట్ కలెక్టర్ టీటీఆర్ గారికి ఒక పర్స్ దొరికింది. ఆ పర్స్ తీసేసరికి అందులో కొంచెం డబ్బులు ఉన్నాయి, పాతదైపోయింది. అందులో ఎవరి ఫోటో లేదు, యేసు ప్రభు ఫోటో ఉంది. యేసు ప్రభు ఫోటో ఉంది. వెంటనే ఆ టీటీఆర్ గారు, ఈ పర్స్ ఎవరిది అని అడిగాడు. ఒక ముసలాయన, అయ్యా అది నాదే అన్నాడు. ఇతను, నీది అనడానికి గ్యారంటీ ఏంటి? నాదేనండి, చాలా పాతది, చిన్నప్పుడు మా నాన్నగారు ఇచ్చారు, భద్రంగా దాచుకుని, నాదేనండి అన్నాడు. లేదు, ఇందులో ఏముందో చెప్పు అన్నాడు. అందులో యేసు ప్రభు ఫోటో ఉంటుంది చూడండి అన్నారు. యేసు ప్రభు ఫోటో అంటే బోల్డ్ మంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు అందరూ యేసు ప్రభు ఫోటోని పెట్టుకుంటారు, అది పెద్ద కాదు. ఇందులో యేసు ప్రభుని ఎందుకు పెట్టావు? నీ ఫోటో ఎందుకు పెట్టలేదు? మీ ఆవిడ ఫోటో ఎందుకు పెట్టలేదు? ఇలాగ అడిగాడంట. నీకు టైం ఉందా చెప్తాను అన్నాడట. బోల్ టైం ఉంది అన్నాడు. కూర్చోండి అని కూర్చోబెట్టాడట. చెప్తున్నాడట, దేవుని నేను చిన్నప్పుడు కాలేజ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఇచ్చారు ఈ పర్స్. అప్పుడు ఎంతో ప్రేమతో మా అమ్మా నాన్నల ఫోటో పెట్టుకున్నాను ఈ పర్సులో. చాలా నాళ్ళు అలా గడిపాను. అందులో నేను మంచి యుక్త వయసు వచ్చేసరికి నాకు మంచి నల్లని జుత్తు ఉండేది, మంచి మీసాలు ఉండేవి.
చాలా అందంగా ఉండేవాడిని. నన్ను చూసి నేనే మురిసిపోయేవాడిని. కనుక ఏం చేశానంటే మా అమ్మా నాన్నల ఫోటో తీసేసి నా అందమైన ఫోటో పెట్టుకున్నాను. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో నేను కూడా పారేసుకున్నాను. ఏంటి? మనస్సు. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కనుక నన్ను పక్కన పెట్టి మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను. ఇంతలో దేవుడి దయ వల్ల మాకు పిల్లల్ని ఇచ్చారు కనుక నా పిల్లవాడి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత మా ఆవిడ ఫోటో తీసేశాను. మరి యేసుప్రభు ఫోటో ఉందేంటి? చెప్తాను ఆగండి అన్నాడట. విషయం ఏంటంటే మా అమ్మా నాన్నలు చనిపోయారు. వాళ్ళు శాశ్వతం కాదు. నా భార్య ఈ మధ్యనే చనిపోయింది. ఆవిడ శాశ్వతం కాదు. నా ఒక్కగానే ఒక కొడుకు పెళ్లి చేసుకొని తన పిల్లలతో తన బిజీలో తను ఉన్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు. వాడు శాశ్వతం కాదు. ఇక నాకు మిగిలింది ఎవరు? నా దేవుడు తప్ప అని నా దేవుడు ఫోటో పెట్టుకున్నాను. విచిత్రం ఏంటంటే ఈ చివరి దశలో నా ప్రభుని ప్రేమించడం మొదలుపెట్టాను. కరెక్ట్గా ప్రేమించగలనో లేదో, ఇదే గొప్ప విషయం. నేను నా తొలి రోజుల్లోనే, నా చిన్ననాటిలోనే నేను గుర్తించినట్లయితే నా తల్లిదండ్రులు విడిచిపోతారు, నా యేసయ్య నన్ను విడవడు. నా భార్య విడిచిపోతుంది, నా యేసయ్య నన్ను విడవడు. నా పిల్లవాడు నన్ను విడిచి వెళ్ళిపోతాడు, నా యేసయ్య నన్ను విడవడు. నా అందము, ఆయుష్, ఆరోగ్యం అన్నీ విడిచిపోతున్నాయి, నా యేసయ్య నన్ను విడవడు. ఇటువంటి వాడిని కదా నేను ప్రేమించాలి. అది తెలియక ఎవరెవరినో దేనినో అనవసరంగా నా జీవితాన్ని వృధా చేసుకున్నాను. కనుక ఇక నుండి ఈ ప్రభుని ప్రేమిస్తూ జీవిస్తున్నాను, అందుకే అతను ఫోటో పెట్టుకున్నాను అన్నాడట. దెబ్బకి స్టాప్ వచ్చింది. టీటీ గారు దిగారు కిందకి. అక్కడ పుస్తకాలు అమ్ముతారు కదా, ఒరే బాబు దేవుడి ఫోటో ఏదైనా ఉందా? యేసుప్రభు ఫోటో ఉంది, అర్జెంట్గా నాకు ఒకటి ఇవ్వని చెప్పి తన పర్సులో దేవుడి ఫోటో పెట్టుకొని, నేను ఇక నుండి ఆలస్యం చెయ్యను, ఇక నుంచి నేను నా దేవుడిని ఈ క్షణము నుండి ప్రేమిస్తాను అని తన జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున సువిశేషపట్నం నుండి 3 విషయాలు తెలుసుకున్నాం. దేవుని యొక్క విలువను గుర్తించండి. ఈ ప్రభుని పొందుకొనుట కొరకు ఎటువంటి త్యాగము కన్నా సిద్ధపడండి. అండ్ త్వరపడండి, ఆలస్యం చేయకండి అని ప్రభు మనల్ని కోరుతున్నారు. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.